subscribe to my channel. And also press this bell icon. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. क्लासेस में చూడండి फिर से आ रही है మౌఖిक खेल ఇచ్చే చూడండి మళ్ళీ చూడండి స్టూడెంట్స్ అందరూ ఉన్నారు చూడండి ఇక్కడ ఒక అమ్మాయి అడుగుతుంది మై లడ్కీ హూ అంటే నేను ఓకే స్టూడెంట్స్ లిజన్ ఆల్ ఆఫ్ యూ చూడండి ఒక పాప ఇక్కడ అడుగుతుంది మై లడ్కీ హూ అంటే నేను ఒక బాలికను అని చెప్తుంది నెక్స్ట్ తుమ్ కౌన్ హో నువ్వెవరు అని ప్రశ్న అడుగుతున్నాను తుమ్ కౌన్ హో అంటే నువ్వు ఎవరు అని ప్రశ్న అడుగుతుంది నెక్స్ట్ చెప్తాను నెక్స్ట్ మేరా గావ్ మై లడ్కా హూ ఏం చెప్తాడు అబ్బాయి మై లడ్కా హూ నేను ఒక అబ్బాయిని అని చెప్తాడు నెక్స్ట్ మేరా గావ్ కద్రీ హై అంటే గ్రామం గావ్ అంటే ఏంటి గ్రామం మా గ్రామం కద్రీ అని చెప్తున్నాడు అనమాట తుమ్హారే గావ్ కా నామ్ క్యా హై అంటే మీ గ్రామం యొక్క పేరేంటి అని ప్రశ్న అడుగుతున్నాడు అబ్బాయి నెక్స్ట్ మేరే దాదాజీ కావలి మే రహతే హై అంటే మా తాతయ్య గారు ఎక్కడ ఉంటారు కావలిలో ఉంటారు అని చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ ఆప్కే దాదాజీ కహా రహతే హై అని ప్రశ్న అడుగుతున్నాడు అనమాట జవాబుకి మళ్ళీ ఇంకొక విద్యార్థి ప్రశ్న అడుగుతున్నాడు ఆప్కే దాదాజీ కహా రహతే హై మీ తాతయ్య గారు ఎక్కడ ఉంటారు అని మళ్ళీ ప్రశ్న అడుగుతారు చూడండి ఛాత్ర గోళాకర్ మే బైఠతే హై అంటే పిల్లలందరూ కూడా మళ్ళీ సర్కిల్గా కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఏం చేస్తారు మొదటి విద్యార్థి లేచి మేరా గావ్ ఏమని చెప్పాడు మేరా గావ్ కదిరి గావ్ అంటే ఏంటి గావ్ అంటే ఏంటి గ్రామం అని చెప్పాను కదా మేరా గావ్ కదిరి హై అంటే కదిరి అని రాయాలి ఇక్కడ కదిరి హై కహకర్ బగల్ వాలే ఛాత్ర అంటే ఇంకొక విద్యార్థిని అడుగుతున్నాడు అంట మళ్ళీ సే పూछता है कि तुम्हारे गांव का नाम क्या है అంటే మీ గ్రామం యొక్క పేరు ఏంటి అని ప్రశ్న అడుగుతుంటే బగల్ వాలా ఛాత్ర బి అప్పుడు ఇంకొక విద్యార్థి కూడా చెప్తున్నాడు మేరా గావ్ ఏమని చెప్తున్నాడు మేరా గావ్ కావలి ఇంకొక గ్రామం పేరేంటి కావలి అని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి ఓకేనా కావలి హై అని సమాధానం చెప్తున్నాడు అనమాట बताकर उसके बगल वाले छात्र से पूछता है कि तुम्हारे गांव का नाम क्या है మళ్ళీ మూడో విద్యార్థిని కూడా లేపి ఏ అడుగుతున్నాడు క్వశ్చన్ తుమ్హారే గావ్ కా నామ్ మీ గ్రామం యొక్క పేరేంటి అని మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడు అన్నమాట ఇస్ ప్రకార్ ఏక్ బాద్ ఏక్ కక్షాకి సభీ ఛాత్ర అంటే ఒకరి తర్వాత ఒకరు ప్రతి విద్యార్థి కూడా ఏం అడుగుతున్నారు ప్రశ్నలు ఒకరి తర్వాత ఒకరు అడుగుతున్నారు అన్నమాట అన్ని ప్రశ్నలు అంటే ఇలాగే అన్ని ప్రశ్నలు కూడా మనం అడిగి హిందీలో అడిగి తెలుసుకోవడం నేర్చుకోవాలి ఓకేనమ్మా అంటే ఒక దాహంతో ఉన్న ఒక కాకి కథ అన్నమాట చూడండి లుక్ అట్ ది పిక్చర్స్ చూసారా చెయ్యి సపోర్ట్ ఓకే చూడండమ్మా లుక్ అట్ ది పిక్చర్స్ ఇక్కడ ప్యాస కవ్వ అంటే దాహంతో ఉన్న ఒక కాకి కథ అన్నమాట ఇది చూడండి ఏ కవ్వత అంటే ఒక కాకి ఉండేది ఉస్తే ప్యాస్ లగి దానికి చాలా దాహం వేసింది అనమాట ఆ కాకి చాలా దాహం వేసింది చారో ఓర్ దేక అంటే నాలుగు చోట్ల నాలుగు వైపులా చూసిందనమాట చూసి ఉసే ఏక్ ఘడా దికాయి దియా ఆ కాకి ఒక చోట ఘడా అంటే కుండ కనిపించింది ఏం కనిపించింది కుండ కనిపించింది అనమాట ఉస్మే పానీ బహుత్ నీచేత కానీ ఆ కుండలో నీళ్ళేంటి చాలా లోతుగా ఉన్నాయన్నమాట నీచే అంటే చాలా కిందకు ఉన్నాయన్నమాట నీళ్ళు ఉస్నే ఏకే కంకడ్ లాకర్ అప్పుడు ఏం ఆలోచించింది కాకి ఒక ఉపాయం ఆలోచించింది మరి పానీ అంటే నీళ్లు తాగితే తన దాహం తీరుతుంది కదా ఎలా తీరాలి ఒక ఉపాయం ఆలోచించింది ఏం తీసుకొచ్చింది ఉస్నే ఏకే కంకడ్ లాకర్ అంటే ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి ఎందులో వేస్తుంది కుండలో వేస్తుంది అనమాట ఒక్కొక్క రాయి కుండలో వేస్తూ ఉంది దాల్దియా అంటే కుండలో వేసేస్తుంది అన్నమాట ఒక్కొక్క రాయి తీసుకొచ్చి ఏం చేస్తుంది కుండలో వేసేస్తుంది గడేక పానీ ఊపర్ ఆగాయ అలా వేస్తూ ఉంటే కిందకున్న నీళ్ళల్లో పైకి తేలిని అనమాట వచ్చినాయా కుండలో రాళ్ళు వేస్తూ ఉంటుంటే నెక్స్ట్ పిక్చర్లో ఏంటి అంత కిందకున్న నీళ్ళల్లో పైకి వచ్చేసినాయి వచ్చినాయా నెక్స్ట్ ఉస్నే పానీ పీకర్ అప్ని ప్యాస్ బుజాయి వెంటనే అన్ని వచ్చిన నీళ్ళని చక్కగా తాగేసి తన దాహాన్ని తీర్చుకుంది नेक्स्ट इस तरह कौवे ने अपनी मेहनत और उपाय से अपनी प्यास बुझाई ఈ విధంగా కాకి తన కష్టంతో
ఉపాయం ఆలోచించింది కదా, చక్కగా ఉపాయం ఆలోచించి తెలివితేటలతో తన దాహాన్ని తను తీర్చుకుందనమాట. ఇది కథ. ఓకే అమ్మ. అమ్మ లిజన్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడండి, దోహే అంటే పద్యాలు అనమాట. దో అంటే ఏంటి? రెండు లైన్స్తో ఉన్న పద్యాలు. ఈయన ఎవరు? కబీర్ దాస్. ఎవరైనా? కబీర్ దాస్ యొక్క పద్యం. ఈయన ఎవరు? తులసీదాస్. ఈయన పేరేంటి? తులసీదాస్ యొక్క పద్యం ఇచ్చారు. ఫస్ట్ చూడం, కబీర్ దాస్. సాధు వైసా చాహియే జైసా సూప్ సుభాయ్. సాధు అంటే సాధువులు ఉంటారు చూడండి. సాధువులు ఎలా ఉండాలంట? జైసా అంటే ఎలా ఉండాలి? సూప్ సుభాయ్ అంటే సూప్ అంటే చేట. సూప్ అంటే ఏంటి? చేట స్వభావం కలిగి ఉండాలంటే ఎలాగా? సార్కో గహిరహే అంటే చేట ఏం చేస్తుంది? సారవంతం, మనకి అవసరమైనదంతా సారవంతా మనకి ఉంచేసి అనవసరం అంటే అనవసరమైన వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఏం చేస్తుంది? చేట విసిరేస్తుంది కదా. అలాగా చేట స్వభావం కలిగి ఉండాలని చెప్తున్నాను అనమాట కబీర్ దాస్ గారు. సాధువు మంచి లక్షణాలతో కలిగి ఉండాలని దీని ఉద్దేశం, ఈ పద్యం యొక్క ఉద్దేశం. ఓకే అమ్మా. నెక్స్ట్ తులసీదాస్. ఈయన పేరేంటి? తులసీదాస్ గారు ఏం చెప్తున్నారు? తులసి మీటే వచన్ తే. తులసి మీటే వచన్ తే సుఖ్ ఉపజత్ చహువర్. మీటే వచన్ మీన్స్ తీయటి మాటలు. ఎప్పుడు మనం తీయటి మాటలు మాట్లాడుతూ ఉంటే సుఖ్ అంటే సుఖంగా ఉంటుంది. మంచి తీయటి మాటలు మాట్లాడుతుంటే మనకి వినాలనిపిస్తుంటుంది కదా. ఉపజత్ చహువర్ అంటే 4 దిశలా కూడా ఆ మంచి మాటలు, తీయని మాటలు వెళుతాయన్నమాట, చేరుతాయి అక్కడికి. నెక్స్ట్ బసీకరణ్ ఏక్ మంత్ర హై పరిహరు వచన్ కఠోర్ అంటే ఇతరుల మీద మనం కష్టంగా బాధ కలిగేటట్టు కఠోరంగా మాట్లాడకూడదు. మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి బాధ కలుగుతుంది కదా. సరే ఓకే. తులసి మీటే వచనతే అంటే తులసీదాస్ గారు ఏం చెప్తున్నారంటే మీటే వచన్ అంటే తీయని మాటలు మాట్లాడుతూ ఉంటే సుఖ్ ఉపజత్ చహువర్ అంటే సుఖంగా హాయిగా ఉంటుంది అనమాట. మంచి మాటలు, తీయటి మాటలు మాట్లాడుతుంటే మనకి ఎంత హాయిగా ఉంటుంది. ఆ తీయని మాటలన్నీ కూడా 4 దిశలా కూడా చేరుతాయి అన్నమాట. నెక్స్ట్ బసీకరణ్ ఏక్ మంత్ర హై పరిహరు వచన్ కఠోర్ అంటే ఇతరుల మీద మనం ఎక్కువగా బాధ కలిగేటట్లు మాట్లాడటం, కష్టం కలిగేటట్టు మాట్లాడడం, మనం కఠినంగా మాట్లాడకూడదు అనమాట. మాట్లాడితే వాళ్ళకి మన మీద ఉన్న ఇంప్రెస్ తగ్గిపోద్ది అనమాట. అది మంచి మాటలు మాట్లాడామనుకోండి, వాళ్ళకి మనం వశీకరణం అంటే మన మాటలు వింటూ ఉంటారన్నమాట. వశీకరణం అవుతూ ఉంటాం. వశీకరణం పరుచుకోవడం దీని యొక్క ఉద్దేశం అనమాట. ఒక మంత్రంలాగా, తీయని మాటలు ఒక మంత్రంలాగా మనకి మంత్రంలాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. లిజన్ స్టూడెంట్స్, నేను ఒకసారి చదువుతాను, మీరు కూడా ఒకసారి చెప్పండి. సాధు ఐసా చాహియే జైసా सूप सुभाई सार को गहिरा. చూడండి తులసీదాస్ యొక్క పద్యం చూడండి. తులసి మీఠే వచన్ తే सुख उपजत चहु और बसीकरण एक मंत्र है परिहरु वचन कठोर. साधु ऐसा चाहिए जैसा सूप सुभाई सार को गहिर है तोता देई उड़ाई. तुलसी मीठे वचन ते सुख उपजत चहु और बसीकरण एक मंत्र है परिहरु वचन कठोर. చూడండమ్మా. నెక్స్ట్ మేరే పితాజీ అధ్యాపక. ఇందులో ఒక బాబు చెప్తున్నాడంట. మేరే పితాజీ అంటే మా నాన్నగారు ఉపాధ్యాయులు, అధ్యాపక అంటే ఉపాధ్యాయులు అని చెప్తున్నాడు. ఆప్కే పితాజీ క్యా కామ్ కర్తే అంటే మీ నాన్నగారు ఏం చేస్తారు, ఏ పని చేస్తారని అడుగుతున్నాడు ఆ అబ్బాయి. ప్రశ్న అడిగాడు అనమాట. నెక్స్ట్ మేరే చాచాజీ కిసాన్ హై. చాచాజీ అంటే మా తాతయ్య గారు రైతు అని చెప్తున్నాడంట. ఆప్కే చాచాజీ క్యా కర్తే మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడంట. మీ తాతయ్య గారు ఏం చేస్తూ ఉంటారు? మా తాతయ్య గారు రైతు. మీ తాతయ్య గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నాడు. ప్రశ్నలు అడుగుతున్నాడు అనమాట. చూడండి, ఛాత్ర గోళాకర్ మే బెడితే మళ్ళీ చక్కగా కూర్చుని
ఏక్ ఛాత్ర ఉట్కర్ మేరే పితాజీ అంటే ఒక విద్యార్థి లేచి నిలబడి ఏం చెప్తున్నాడు, మేరే పితాజీ అధ్యాపక్. ఎవరన్నాడు? అధ్యాపక్ అంటే ఎవరు? ఉపాధ్యాయులు. మేరా పితాజీ అధ్యాపక్ హై, ఇక్కడ అధ్యాపక్ అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్ कहकर बगल वाले छात्र से पूछता है कि అంటే మరొక విద్యార్థిని అడుగుతున్నాడు అంటే తుమ్హారే పితాజీ క్యా కామ్ కర్తే హై అంటే మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అని ప్రశ్న అడిగాడు అన్నమాట. అప్పుడు నెక్స్ట్ బగల్ వాళ్ళ ఛాత్ర బి అంటే ఇంకొక విద్యార్థి కూడా లేచి ఏం చెప్తున్నాడు, మేరే పితాజీ బి అధ్యాపక్ హై అంటే మా నాన్నగారు కూడా అధ్యాపక్ అని చెప్తున్నాడు అన్నమాట. ఉస్కే బగల్ వాళ్ళ ఛాత్ర సే పూछता है कि तुम्हारे पिता का काम क्या काम करते हैं అంటే మీ నాన్నగారు ఏ పని చేస్తూ ఉంటారని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. इस प्रकार के बाद एक कक्षा के सभी छात्र इस खेल में भाग लेते हैं. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రశ్నలు కూడా హిందీలో ప్రశ్నలు అడుగుతూ ఉంటారన్నమాట. ఇसी प्रकार के అన్ని ప్రశ్నలు అంటే మిగిలిన ప్రశ్నలు కూడా వేస్తూ ఉండొచ్చు. ఓకే అమ్మా, థ్యాంక్ స్టోరీ సాంపన్ చీంటియమ్మ అంటే ఒక పాము చీమల యొక్క కథ. చూడండి ఫస్ట్ పిక్చర్లో చూడండి, ఏక్ గమండి సాంప్ తా అంటే ఒక గర్వంగా ఉండే ఒక పాము. సాంప్ అంటే పాము, ఒక పాము ఉండేదన్నమాట. వాహ చీంటియోంకే బిల్ మే ఘుస్నా చాహా ఏం చేసింది అంటే ఆ పాము చీమల పొట్టలోకి వెళ్దామని గుస్నా అంటే వెళ్దామని చీమల పొట్టలోకి వెళ్దామని ప్రయత్నం చేసింది. చీంటియంనే రోక్నేకి కోషిష్కి కానీ చీమలన్నీ కూడా ఏం చేసినాయి అంట, ఆ పాముని ఆపాలని ప్రయత్నం చేసాయి అనమాట. నెక్స్ట్ సాంప్నే చీంటియం పర్ హమ్లా కియా కానీ ఆ పాము ఏం చేసింది, చీమల మీద హమలా అంటే దాడి చేసింది అనమాట. దాడి చేయడానికి ప్రయత్నించింది. నెక్స్ట్ సబీ చీంటియంనే సామ్ కో కాట్కర్ కానీ అప్పుడు ఏం చేసింది, చీమలన్నీ కూడా చేరి పాముని కుట్టినాయి అనమాట. కుట్టేసి మాడాల బాగా కుట్టేసి ఏం చేసినాయి వాటిని, ఆ పాముని అంత పెద్ద పాముని కూడా కుట్టి చంపేసినాయి అనమాట. మార్డాల అంటే చంపేయడం. నెక్స్ట్ इस तरह चींटियों ने बुद्धिमानी से शक्तिशाली शत्रु को मार डाला ఈ విధంగా చీమలన్నీ కూడా బుద్ధిబలంతో ఎంతో శక్తివంతమైన పామును కూడా చంపేయగలిగింది. అంటే తెలివిగా ఉండాలని దీని యొక్క అర్థం. ఈ కథ యొక్క నీతి ఏంటంటే చూడండి, చీమలన్నీ కూడా ఒకటిగా చేరి ఎంతో శక్తివంతమైన ఆ పామును కూడా చంపేసినాయి కదా, కాబట్టి ఐకమత్యం మహాబలం అంటే అందరూ కూడా సమానంగా అదే ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలని దీని అర్థం.